ఒరయ్యా నీ కోసం ఏడుతున్నాడు రా. అది ఏడ్చేది నా కోసం కదా, పాల కోసం. వాళ్ళ అమ్మని పిలిచి పాలెట్టు మనం. నా పేరు చలపతి. నీ పేరేంటి? డేవిడ్. పేరు చెప్పు. డేవిడ్. నీ పేరు కాదురా, నీకు ఈ సరుకిచ్చి పంపిన వాడి పేరు అడుగుతున్నాను. డేవిడ్ డేవిడ్ డేవిడ్. చెప్పు. పెదకామందు ధర్మరాజు గారికి, వకీలు సత్యమూర్తి గారికి, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ రాజారాం గారికి, రైస్ మిల్ ఓనర్ ఫ్రాన్సిస్ అప్పలస్వామి గారికి, పెద్దలకి, పిన్నలకి, తల్లులకి ఇదంతా సవ్యంగా జరిపించినందుకు ప్రజల తరపున కృతజ్ఞతలు చెబుతున్నాను. లైట్లు మైక్లు ఇచ్చిన రాజా లైట్ అండ్ వెంకటేశ్వర్లు ఆపరాచాలు అందరికీ నమస్కారం. ఊరికే ఇచ్చారు కదండి, పేర్లు చెప్పద్దు. బ్యాండ్ బ్యాండ్. అరే కాకి డ్రెస్ మరీ స్ట్రిక్ట్ మనిషి వీడు, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అనుకున్నాగా వీడి గురించి. రండి రండి, నా మీటింగ్కి బందోబస్తు అక్కర్లేదే. నలుగురు ముందు ఎందుకు లేండి, వెళ్ళండి. 1 minute. కారుకి మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాను. ఏమంటారు? నన్ను అరెస్ట్ చేయబోతున్నావా? డేవిడ్ అన్ని విషయాలు చెప్పాడు. ఓహో, డేవిడ్ అన్ని విషయాలు? అప్పుడు గోల్డ్ నా కస్టడీలోనే ఉంది. వకీలు రావయ్యా. ఏమిటా ఇతను? డేవిడ్ ధర్మ. నీ తెలివితేటల ముందు వీడంతా ఏదో అరెస్ట్ చేస్తాట. అరెస్టా? ఎవరిని? ఇంకెవరిని? నన్నే. అరెస్ట్ చేయడానికి వారెంట్ కావాలి తెలుసుగా. మీ పేరేమిటన్నారు? సత్యమూర్తి అడ్వకేట్. మీకు వారెంట్ ఉంది, అప్పలస్వామికి, రాజారాంకు ఉంది. చూస్తారా? ఇదేంటి రేషన్ కార్డు ఇచ్చినట్టు ఇస్తున్నాడు? మేంతా ఎవరో తెలుసా? తెలుసు. నువ్వు స్మగ్లింగ్, ఇతను వ్యభిచారం, ఇతను సారాయి, ఈయన మొత్తం అన్ని. మా గారి గురించి ఏం కూర్చో. ఆగవాయ్ ఆగ. చెయ్యి ఎత్తుతారా? చెయ్యి కసాయి కొట్టుకెళ్తుంది, జాగ్రత్త. పోలీసు నాయాల, నీ ఉద్యోగం ఊడగొట్టిస్తాన్రా. చేతి వద్దు ధర్మ, చేయి తీసేయి. తీరా చెప్తున్నారుగా, తీసేయి. కొడతారా? నన్నే కొడతారా? నీ కాకి డ్రెస్ ఊడదీసి నిన్ను దిగంబరంగా నడివీధిలో ఊరేగించి ఉప్పు పాత్ర వెయ్యలేదో? వేస్తాను చూడరా. నా కాకి డ్రెస్ నువ్వు కూడా తీస్తావా? ఇది పెద్దవాళ్ళ వ్యవహారం, ఫోటోలు గిట్టలు తీయద్దు. రేయ్, ఫోటో గిటో తీసావో ఇదే చోట నీ తల ఎగిరిపోతుంది, జాగ్రత్త. ఓహో అలాగా, కూర్చోవా. ఫోటోది తీస్తావురా? ధర్మరాజ్, ఫ్రాన్సిస్ అప్పలస్వామి, రాజారాం, సత్యమూర్తి వీరి మీద ఆరోపించబడిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు పోలీసులు కావాలని కల్పించినందువల్ల ఈ కేసును కొట్టివేయడమైనది. ప్రజాక్షేమానికి ముఖ్య కారకులైన ఈ పెద్ద మనుష్యులను
స్వప్రయోజనాల కోసం ఖైదు చేసి బహిరంగంగా వారిని అవమానించి అధికారాన్ని దుర్వినియోగం చేసిన కారణంగా ఇన్స్పెక్టర్ చలపతిని ఈ కోర్టు కఠినంగా ఖండిస్తున్నది. వారి మీద తగిన చర్య తీసుకోవాలని ఈ కోర్టు సిఫార్సు చేస్తూ హెచ్చరిస్తున్నది. ఇప్పుడు తీయండి. అరే తీయమంటే తీయండి తీయండి, ఏమైనా నేనే గెలుస్తాను. మా నాన్న పేరు పెట్టాలి, అప్పారావు. ముద్దుగా అప్పు అని పిలవచ్చు. అదంతా ఏం కుదరదు. రెండో బడే కావాలంటే మీ నాన్నగారి పేరు పెట్టుకోవచ్చు. తొలిచూరు బిడ్డకు మా నాన్న పేరు పెట్టాలి. మరి ఎందుకు ఇదంతా రాసి తీయమన్నావు? ఏం తోసగా? వీరభద్రం మీ నాన్న పేరు దొంగ పేరులా ఉంటుంది. పోలీసు వాడు కొడుకు దొంగ పేరు ఏమిటి? అబ్బా, పోలీస్ ఏమిటి, దొంగ ఏమిటి? అదే పోలీసు ఉద్యోగం పోయిందిగా, రైతు బిడ్డని చెప్పుకుంటారు. పోవడం ఏం కాదు, నేనే రిజైన్ చేసి ఆ కాగితాలు వదిలేసి దాన్ని చూడక్కర్లేదు. సరస్వతి నా మాట విను ప్లీజ్. అది కాదు, అది అన్నిట్లోనూ అప్పారావని రాసి పెట్టేశారే. తెలివైన వారే. నా కొడుకు పేరు వీరభద్రం, వీరభద్రం, వీరభద్రం. నువ్వు నేను చూస్తాను. ఎవరది? ఎలా పగ తీర్చుకోవాలి? కత్తికి కత్తి, రక్తానికి రక్తంలాగా, దెబ్బకి దెబ్బ. చిచ్చిచ్చిచ్చిచ్చిచ్చిచ్చిది చాలా మామూలుగా ఉంది. వడ్డీతో కలిపి అసలు తీసుకోవాలి. సరస్వతి, అయ్యో పేరు పిలవడానికే చాలా అసహ్యంగా ఉంది. 1 2 3 4 5. పాంచాలి పేరు బాగుంది కదా. వస్త్రాపహరణంలో నేను కింగ్ని తెలుసా? నీకేం కావాలో చెప్పు. రే వెంకు, ఆ సీసా ఇలా ఇవ్వరా. విషం, గన్నేరు కాయలు, ఉమ్మెత్తు పూలు అన్నీ కాచి వడబోసి చేసిన స్వచ్ఛమైన విషం. నువ్వేం చేస్తావంటే గర్భిణీ స్త్రీ మందు తాగినట్టు గడ్డ 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 తాగేస్తావు. నువ్వు తాగాలి, అది చూసి నీ మొగుడు కుళ్ళిపోవాలి. సరస్వతి, వాళ్ళు చెప్పినట్టు నువ్వేమి చేయక్కర్లేదు. మరుగుతారంతే, ఏం చేయలేరు. ధైర్యం లేని ఊర కుక్కలు. ఎవరికి రా ధైర్యం లేదు. ఇలా చూడవయ్యా, గుర్రంలో కోపం వచ్చేసింది. అమాయకుడు అమ్మవాడు. అమాయకుడు కోపం వస్తే తట్టుకోలేవు. తాగు 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 తాగు. తాగుతావా? ఎవడవయ్యా నువ్వు? ధైర్యం వచ్చినప్పుడే ఆపేశావు. సరే పొడి చెయ్యి. తాగుతావా? తాగుతావా? భలే భలే. తాగు 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 తాగు.
సరస్వతి 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 ఇంకెక్కడికి వెళ్తావరా? ఇక్కడేరా సమాధి. కొంచెం ఓర్చుకోతలే, ఇదిగో అయిపోతుంది. మా అమ్మ కదా. హాయ్ మగపిల్లోడు. తల్లి మరిడమ్మా, నీకు నేను పూజ చేయిస్తాను. ఏంటి 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 ఎందుకు ఏడుతున్నా? గుడిసెలో పుట్టని ఏడుతున్నావా? వద్దు, నీ తాళ్ళే చెప్పటం లేదు మీ అబ్బెవరని. నువ్వైనా చెప్పు, మీ అబ్బెవరు? ఇదేంటిది మళ్ళీ నొప్పులా? బిడ్డ పుట్టిన తర్వాత కూడా నొప్పులు వస్తాయా? నాకేం తెలుసు, ముందు ఎప్పుడైనా బిడ్డల్ని కంటే కదా నాకు తెలుస్తుంది. ఉండు ఉండు ఉండు. ఇదే ట్రై, ఇది టూరింగ్ టాకీస్ లో ఎన్టీ ఓడి సినిమాలో లాగా డబుల్ యాక్షన్. ఏమ్మా, ఇంతేనా? ఇంకేమన్నా స్టాక్ ఉన్నదా? ఎవరు అది మొక్క మీద లైటేస్తున్నారు? అనేది ఎవరమ్మా? నేనే. ఏ ఇక్కడ సరస్వతమ్మ గారు ఉన్నారా? నువ్వెవరా? రే బాలు. అయ్యా. రే ఇక్కడే ఉందనుకుంటాను, నువ్వు ముందు లోనకెళ్ళి చూడు, మేము వెనకాల వస్తాం. అమ్మా, నేను సరస్వతి అన్ననే. మొగుడుతో చిన్న గొడవ, దాంతో కోపం వచ్చేసింది. ఇక్కడ ఉందని మాకు తెలిసింది. సరే ఎలాగోలా నచ్చ చెప్పి తీసుకెళ్దామని వచ్చాం. అదా సంగతి. రండి రండి, మెల్లిగా మెల్లిగా. అసలే సగం విరిగిపోయి పడిపోయేలాగున్నది. జాగ్రత్త జాగ్రత్త. ఏం మనుషులు అయ్యా మీరు? నిండు సోలాల్ని ఇలా బాధ పెడతారా? పైగా అన్న అంటారు, తమ్ముడు అంటారు. ఏమైతేనే ఇప్పుడు కన్నా వచ్చారు. సరే రండి రండి. మొగుడు పెళ్ళాలంటే గొడవలు తప్పవుగా. ఇలా చూడు తల్లి, మీ అన్నయ్యని తీసుకొచ్చాను. అక్క వద్దక్క, వాడే నా భర్తను చంపేశారు. వాళ్ళ లోపల రానివద్దక్క, రానివద్దు. ఏంటి ఏమంటారు? గురు త్వరగా రండి. రండి. ఇదిగో ఇది ఇలాగే
వెళ్ళిపోయి డిపో దగ్గర ఉంటూ పిల్లలు ఎత్తుకుని నేను వచ్చేస్తాను. మారిపోయింది. డిపో పక్క పరిగెడుతుంది, తొందరగా వెళ్ళండి. అయ్యా ఇక్కడ డిపో ఉందని చెప్పారే, ఎక్కడయ్యా? ఇంత దూరం వచ్చావేటమ్మా, వచ్చిందారనే వెళ్ళి అటు పక్క తిరుగు. అమ్మయ్యా మీ అవ్వ దగ్గరికి వచ్చేసావు. దా 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 దా. మీ గాడి పెట్టెతో పాటు లోనే ఉన్నట్టుంది. పెట్రోల్ టింగ్ తీ. బిడ్డోళ్ళారా తగిలెట్టేసరే. అది వరస రాజ్యా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా. డ్యామేజ్కి ఎంత అవుతుందో చెప్పండి, ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తాను. గొడవలంతా వద్దు, మనం సుముఖంగా ఏమిటలా చూస్తున్నారు? ఇలా చూడండి, మా డాడీ ఒక పెద్ద వకీల్. ఈ రౌడీ తర్వాత నా దగ్గర పెట్టుకోవద్దు. అయ్యో వస్తున్నాడు, పోలీస్ రౌడీ. నేనేమన్నా మాట్లాడానా? ఏదైనా గొడవ చేశానా? మరెందుకు రౌడీ అన్నా? కాదు, మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది. ఎందుకు అంత మాట అనేసింది? దిక్కిందికి నీ రౌడీని కన్నా చెప్తా. దిగు దిగవే. సార్ 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 క్షమించండి సార్, తెలియకుండా గుద్దేశాను. ఇప్పుడు ఎన్నిసార్లు సార్ అన్నావు? ఇవన్నీ ఏమయ్యా ముందు? లోపల ఉన్నాయి సార్, బయటికి రావడానికి ఏంటి ఏంట్రా చిల కూస్తుంది? లైసెన్స్ ఉందా? ఉంది, ఇంట్లో దాచాను. పర్మనెంటా? టెంపరరీ. వెళ్ళిపోద్దా? ఏమిటి సార్ ఎగతాళిగా మాట్లాడుతున్నారు? మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇచ్చేస్తాను. డబ్బు చెట్టు కాసేలా ఉంది. ఇస్తుందంటే చెప్పరా బిల్లు? ఇలాగా ఇలాగా అలాగా ఎట్టా? వాట్? టెల్లింగ్ బిల్ టెల్లింగ్ చల్లరా రే. హెడ్ లైట్ పోయింది, రేడియేటర్ డ్యామేజ్, టింకరింగ్ వర్క్ ఉంది, బాగానే ట్రింకిల్ అయిపోయింది. 1000 రూపాయలు. 1000 రూపాయలా? చాలా ఎక్కువ సార్. మొన్న కారు గుద్దాను, 200 అడిగారు, చక్కర ఇచ్చేసాను.
దారి దోపిడిలా ఉంది. రౌటీన్ అంటావు, దారి దోపిడి అంటావు, ఏంటి సంగతి? తీరా చాక్ తీసి గీత గీరా, పోలీసు పిల్లరా, పోలీస్ పోలీస్. ఎప్పుడు విజిల్ సౌండ్ వచ్చింది? సార్ మీరు ఫారెన్ కార్ లో వచ్చారు, మనసు పెట్టండి సార్. మీలాంటి భాగ్యవంతులకి ఇదంతా ఒక లెక్క సార్. 1000 రూపాయలు మాత్రం ఎక్కువ సార్. 200 కరెక్ట్. అదేమన్నా ఫిక్స్డ్ రేటా? అది కాదు సార్, మా డాడీ పెట్రోల్ కి 50 రూపాయలు, యాక్సిడెంట్ కి 200 రూపాయలు. ఒక రోజుకి ఒక యాక్సిడెంటే సార్ అలౌడ్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము సార్. రిహార్సల్స్ చూస్తున్నాను. సరే సరే చాలు, కిందకి దిగు. అయ్యో ఏమిట్రా ఇది? లోకం చుట్టిన పీరియడ్ రిహార్సల్. ఈ రోజు సర్కస్ లేదు, లీవు. ఎందుకు రిహార్సల్? మన మనో వస్తుందిరా. మనో వచ్చినా రాకపోయినా సర్కస్ రిహార్సల్స్ జరుగుతూనే ఉంటాయి. నువ్వు కావాలంటే వెళ్ళి ఓనర్ గారు అమ్మని కాకపట్టు. నేనెందుకు కాకా పట్టాలి? నా పెంపకంలో ఎదిగింది రమను. మరి నీ పెంపకంలో నేను మాత్రం ఎందుకు ఎదగలేదు? ఈ రోజు ఎవరు ఊర్లోంచి వస్తున్నారు? చిన్నమ్మ గారి పేరేమిట్రా? అప్పు కాదురా, మనో. నీకు లోకం అంతా అప్పే. నీకు మళ్ళీ ఎగతాళి చేస్తున్నావా? ఎగతాళి కాదు, నిజమే చెప్పాను. సరే సరే, ముందు కిందకి దిగు. 11 గంటలకు మనం వస్తుంది. ఇప్పుడే టైం 10 అయింది. వీళ్ళు డ్రెస్ మార్చురా. ఏ ఈ డ్రెస్ ఏమిటి? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నేను చెప్పిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అప్పు. ముందుగా నేను చెప్పకుండా గుడ్ మార్నింగ్ చెప్పేది ఒక్కడవేరా? ఈ డ్రెస్ బాగాలేదా? మనం ఈ డ్రెస్ లో నన్ను చూస్తే ముక్కు మీద వేలేసుకోదు. మనం ఏమిటి ఈ సర్కస్ లో అంతమంది ముక్కు మీద వేలేసుకుంటారు. ఇట్లా ఏ చెవట కంపు కొడుతుంది. వెళ్ళి స్నానం చేసి వేరే డ్రెస్ మార్చుకుని నుంచో. నేను ఎంత నించున్నా ఇంతే కదా. అప్పు అదే హైట్. తొందరగా రా. సూరజ్. అయ్యో 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 చవట సన్నాసి. పులిబోన్ తెరిచిపెట్టేసి మెయిన్ గేట్ తెరిచిపెట్టేసి ఏం చేస్తున్నావురా ఇక్కడ? అది ఇక్కడే తిరుగుతుందని. బయటికి రా. పులి ఎక్కడున్నా సరే ఈ మెయిన్ డోర్ కి తాళం వేసి గొలుసు 3 చుట్లు చుట్టి మళ్ళీ తాళం వేయాలి. అర్థమైందా? ఏం చెప్పాను? గొలుసు చుట్టి మళ్ళీ తాళం వేయాలి. తిండి మర్చిపోయినా మర్చిపోకూడదు. అలాగే. నా కూతురు వస్తుంది, నా కూతురు వస్తుంది, నా కూతురు వస్తుంది, నా కూతురు వస్తుంది. వచ్చేస్తాను వచ్చేస్తాను. అనయ్య బోట్ వచ్చింది. వచ్చేసిందా? బ్యాండ్ వాయించండి, బ్యాండ్ వాయించండి. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. ఎలా ఉన్నారంటే? బాగున్నాను. బై ద బై, హీస్ విన్సెంట్. నాతో పాటు చదివాడు. నీతో చదివాడు? అయితే సమానంగా చదివి ఉంటాడు. వెల్కమ్ మై సన్, వెల్కమ్. కమాన్ 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 కమాన్. హలో. ఉండండి. రింగ్ మాషన్ పిలవండి, రింగ్ మాషన్ పిలవండి. చిలమక సగమ. అయ్యప్ప అయ్యప్ప. లేవండి. అయ్యప్ప అయ్యప్ప ఆగు అయ్యప్ప. రింగ్ మాషన్ పిలవండి రా. చెంబు నో. చెప్పు.
గొలుసులో కలిపేసి ఎక్కనే ఇప్పుడు మూసే గుడ్ బాయ్ థ్యాంక్ యూ. సారీ రాలేకపోయాను. నాకంటే ముందు పులి నిన్ను చూడడానికి వచ్చింది. ఫెంటాస్టిక్ జాబ్ మై బాయ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. జానడెత్తున్నా సరే మగాడో నిరూపించావు. నీకేం కావాలో కోరుకో ఇస్తా. ఏదైనా ఏం కావాలన్నా సరే. మరి జీతం పెంచండి. అవును, ఇదో పెద్ద పాయింట్. ఈ మాసం నుంచి నీ జీతం. నా జీతం మాత్రమే కాదు సార్, వీళ్ళందరి జీతం. అందరి జీతాలున్నా పులిని వదిలేస్తేనే బాగుండేది. ఏమి డాడీ, నేను వచ్చాను కదా. ఓకే చూడండి, నా కూతురు వచ్చిన ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నాను. ఈ మంత్ నుంచి మీ అందరి జీతాలు 50% ఎక్కువ, 5% పెంచుతున్నాను. ఓకే ఓకే. ఏంటి గాలు కాల్చాను చూస్తున్నావా? నెక్స్ట్ బుల్లెట్ నీ గుండెలు. నాకు వచ్చే కోపానికి సర్కస్ ని కాల్ చేసి నేను చూస్తాను. ఎవరిని చేసుకున్నట్టుంది? అది పెద్దవాళ్ళ విషయం మనకి. నువ్వెందుకు భయపడతావు? నువ్వు చెప్పేది నేను వినాలా? నేను చెప్పేది నువ్వు. అప్పు, నువ్వు అనవసరంగా కలవ చేసుకుంటున్నావు. నేను చెప్పాల్సింది ఏదో చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఎలాగోలా అప్పు. లేదా ఇదిగో అప్పు, నా మాట. నాకు వచ్చే కోపానికి నీ గొంతు బిగి తప్పేస్తా. గురుగారు, గొంతుని నువ్వు చంపుతారా, తుపాకీతో షూట్ చేస్తారా? ఎందుకని? గొంతు నలవాలంటే తుపాకీ నా చేతికి ఇచ్చేయండి, అందుకే అడిగాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే ఇక్కడ నుంచున్నారు? గెట్ అవుట్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. చెప్తారు వెళ్ళండిరా. దట్ ఇంక్లూడ్స్ యు ఆల్సో. వెళ్ళిపోతాను గురుగారు, కానీ ఒకే ప్రశ్న అడిగేసి వెళ్తాను. ఏ తండ్రి అయినా సరే కన్న బిడ్డను తుపాకీతో కాలుస్తానంటాడా? అంటాడు. ఈ తండ్రి అంటాడు. వీళ్ళమ్మ దీన్ని కని పారేసి చచ్చిపోయింది ఏడాది వయసులో. 2వ ఛానల్ చూసుకున్నానా? దీనికోసమే కటిక బ్రహ్మచారిలో బతుకుతున్నాను ఇన్ని సంవత్సరాలు. కానీ నా బిడ్డ నేను చేసుకోమన్న వాడిని పెళ్లి చేసుకోదంట. ఇంతేనా? నేను మన పులిగిలి తప్పించుకున్న 5-6 మందిని చంపేసిందేమో అనుకున్నాను. దీనికి ఎందుకు కూడా ఎందుకండి? అప్పు నువ్వు ఇలా నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకు. మనసులో కుంగి కూలిపోతున్నాను. నేను పెంచిన మృగాలకున్న విశ్వాసం నా బిడ్డకు లేదు. మృగానికి ఉండే విశ్వాసం రావాలంటే ఏడాది వయసు నుంచి బోన్లో పెట్టి పెంచాల్సింది. అప్పు ఏమీ అనుకోకండి, మీరు అలా పెంచారు, చదివించారు. 1, 2, 3, 4 వర్షాలు MBBS. అది కాదప్పు. ఇది అబ్బాయి ఫోటోనా? బాగలేదు, చండాలంగా ఉన్నాడు. నేనే చూసుకొని వెండి. మనం ఎలా పెళ్లి చేసుకున్నాను మీరు అనుకున్నారు? అందుకే నేను అనేది నువ్వేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఫైనల్ గా చెప్తున్నాను, ఒకటి ఇది పెళ్లి ఒప్పుకోవాలి, లేదా దీని ప్రాణం పోవాలి. అప్పు ఏదేదో నన్ను పోనివ్వండి సార్, నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఎక్కడ ట్రిగ్గర్? గురువు గారు మీరే ట్రిగ్గర్ నొక్కండి. అప్పు నువ్వెందుకు చావాలరా? నువ్వు నా సర్కస్ వారసుడురా. దీనికేం తక్కువ లేదు. పని కావాలనుకుంటే వారసుడు కొడుకు అంటారు. పని పూర్తి కాగానే సర్కస్ పుట్టోడు, బఫూన్, నోరు మీరాని జలకాయ కొడతారు. కపట నాటక వేషధారి. ఇంత చిన్న శరీరంలోంచి ఎంత పెద్ద మాట వచ్చిందిరా? అయ్య బాబోయ్, సడన్ గా వచ్చేసిందండి. నేనా వేషధారిని? అప్పు నిన్ను నా కన్నబిడ్డలా చూశానే. నా తర్వాత ఈ సర్కస్ అంతా నీదేనని చెప్పాను కదరా. ఏనుగు ప్రసవం దగ్గర నుంచి వృత్తి రహస్యాలని నీకు నేర్పించాను కదరా. ఈ లోకం ఏమనుకున్నా సరే నువ్వు నాతో ఉంటావు అనుకున్నాను. అప్పు నువ్వే ఇలా మాట్లాడుతున్నావే. గురువు గారు ఏడవకండి, మీరు ఏడవకండి, నేను తట్టుకోలేను. అబ్బా, నేను ఎక్కడ వచ్చానరా? గొంతు కొంచెం చీరపోతాను, కొంచెం ఉద్రేకపడ్డాను, గొంతు చేరిపోయిందండి. ఎందుకంటే ఏం చెప్పను అప్పు, నేను పోయాక తలకొరివి పెట్టడానికి నేను నా బిడ్డగా పెంచాను. కానీ ఇది నేనే పంపించేశాను. ఓ ఏమిటండి మీరు పాపం పోనే. ఇదంతా మొదటి నుంచి నీ ఏర్పడ్డానా? నిన్ను షూట్ చేయలేరు. నా గురి మీద డౌటా? కాదు, బుల్లెట్ ఎక్కడుంది? ఇచ్చేదా? అప్పు నేనే థ్యాంక్స్ అప్పు. దేనికి? నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే నేను సాహసంగా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏంటి మను? నువ్వు కాదని చెప్పవుగా. నువ్వు సరే అంటేనే నా జీవితానికి ఓ దారి దొరుకుతుంది. అయ్యయ్యో, అయితే సరే, ఓకే ఓకే. ఎల్లుండి ఉదయం 9 గంటలకి రెడీగా ఉండు. మన ఇద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నావు. రిజిస్టర్ ఆఫీస్కి ఎందుకు? మనం ఇంతవరకు రిజిస్టర్ని చూడలేదు కదూ, అందుకు. పెళ్లి చేసుకోపోతున్నావు. పెళ్ళ అరవకు.
ఏం చెప్తున్నాను? పెళ్లి పెళ్లి సంగతి. దొంగ పెళ్లి చేసుకోబోతున్నావు, అందుకే చీకట్లో చెప్తున్నాను. నిజం చెప్తున్నావా? టోకి టైం అయింది, ఇంకా ఎంతసేపు రా? ఇప్పుడు విద్యుత్ కొడుతున్నారు, తర్వాత రాళ్ళతో కొడతారు, ఇప్పుడు ఇంకా గుర్రానికి పళ్ళుతో అవుతున్నాడు చవట సన్నాసి. రే అప్పు, ఇక్కడేం చేస్తున్నావురా? నెక్స్ట్ ఐటమ్ నీదే కదా. నేను ఎప్పుడూ చెప్పానుగా, వెళ్ళు. రా రా వెళ్ళు. అప్పు, ఐటమ్స్ రెడీ చేశారా? రే అప్పు, రా రా. అప్పు అప్పు, ఇది నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉంటేనే మంచిది. డబ్బులు దాచుకో, డబ్బులు దాచుకో. ఉంగరం. ఎందుకు? అయ్యో తెలియక, పెళ్లికి ఉంగరం మార్చుకోవాలి కదా. మాడతాపోగా. సరే, ఎల్లుండదు 9ంటికి. ఇప్పుడే నా అప్పు అనిపించావు. నువ్వు ఇంత దూరం చెప్పిన తర్వాత నేను నీతో చెప్పాలి. ఐ లవ్ మన్ను. ఏంటి వీడు ఐ లవ్ నాడు. నెక్స్ట్ ఐటమ్ నీదే కదా, ఇక్కడేంటి పట్నాలు చేస్తున్నావు? ఓ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అరే నేను సరే అని చెప్పడంలోనే తన జీవితం ఆధారపడింది అంది. ఇప్పుడు ఏం చేయమంటారా? ఉంగరం చేసుకో. తర్వాత రిజిస్టర్ ఆఫీస్కు పో. అయ్యో, తర్వాత పెళ్లి చేసేసుకో. ఆ తర్వాత ఫస్ట్ నైట్. తర్వాత వెల్కమ్. ఇదే ఈ పేదరాలి కుటీరం. ఎలా ఉంది? సుందరం, అయ్యగారు ఉన్నారా? ఉన్నారు, పిలిచేదా? వద్దు, రండి కూర్చోండి. అయ్యగారంటే ఎవరు? మా నాన్నగారు. అదే మీ మావగారు. మన లవ్ గురించి చెప్పండి, ఎంత ధైర్యం ఉందో చూస్తాను. ఇలా చూడు, స్టార్టింగ్ లో టాప్ గేర్ వేస్తే ఇంజన్ చెడుతుంది, మెల్లిమెల్లిగా వెళ్ళాలి. చెప్పేది విను. నేను ఎవరైంది? కొంచెం ఎక్కువగా చెప్పండి, అప్పుడే ఆయనకి నచ్చుతుంది. నేనెవరైంది నీకే ఇంకా సరి. నేనే చెప్తాను, హై లెవెల్లో చెప్తాను. ఎలా? హలో, 1 minute ప్లీజ్. డాడీ, ఫోన్ ఫర్ యూ. హలో, ఎవరు? గోవిందరావా? సాయంత్రం కదా రమ్మన్నాను. రా మాట్లాడుకుందాం. రైట్. డాడీ, ఈయనే రాజా. హలో. ఆ రోజు నేను చెప్పలేదు డాడీ, ఈయన కారణే నేను గుద్ది. హీస్ అ పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్ డాడీ, పైగా డబ్బు ఇస్తాను. వాట్ హ్యాపెండ్ డాడీ? ఏమిటలా చూస్తున్నారు? నిన్నింతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. వీధి తిరుగుతుంటాలండి. వీధి కారులో తిరుగుతుంటారు, అన్ని ఫారెన్ కార్సే. ఏమిటి సార్ అట్టా చూస్తున్నారు? 27 ఏళ్లకు ముందు 27 ఏళ్లకు ముందు ఆసుపత్రిలో ఉంటాను సార్. ఉయ్యాల తొట్లో బిడ్డగా. ఏం బాబు, మీ నాన్న నీ పోలికల్లో నేనే చూడలేదు సార్. మీరెలా చూసుంటారులేండి. వినుండొచ్చు కదా. సరే, ఏం తీసుకుంటారు చెప్పండి? జ్యూసా కాఫీయా? జ్యూసా కాఫీయా? జ్యూసీ. హలో, ఏమిటయ్యా నువ్వు ప్రాణాలు తీస్తున్నావు? నాకు ముఖ్యమైన పని ఉంది, తర్వాత చెయ్యి. నువ్వు వెళ్ళిన చోట కొంచెం ఓవర్ కదా అయ్యా. అంటే కళ్ళతో చూసింది అబద్ధమా? అయ్యా, గడ్డం పెంచిన వాడు ఠాగూరు గాడు, చుట్టగాల్చేవాడు చర్చిలు కాదు. సార్, ఏమిటి? ఒకేలాగా లోకంలో 7 మంది ఉంటారని నేను ఎక్కడో చదివాను. నేను కూడా పోయిన వారం వీధిలో చక్రాల బండిలో బెచ్చగాడిని చూశాను. చూడటానికి అచ్చు నీ పోలికలోనే ఉన్నాడు. పండికుడుగా చచ్చా, వాడితో చెప్పు. సత్యమూర్తి, మీ అమ్మాయి వెంట తిరుగుతున్నాడుగా రాజా, ఓ పని చేయి. మాట్లాడకుండా మీ అమ్మాయిని వాడికి పెళ్లి చేసి వాడిని నీ కంట్రోల్లో పెట్టుకో.
అమ్మతో ఒక మాట చెప్తే బాగుండదేమో. చంపావు పో. మా డాడీ మీ అమ్మ అంతా ఒకటే. ఇటువంటి విషయాలు సడన్ గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. రిజిస్టర్ ఆఫీస్ అంటే సంతకాల పెళ్ళిగా? అబ్బా, ఇప్పటికి అర్థమైంది నీకు. అవును. అదే మరి మంత్రాల పెళ్ళి ఎప్పుడు? అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకుంటే వద్దంటే నా ప్రేమ. దానికి కళ్ళే లేవు. కరెక్ట్. సార్, మీటర్ పైన ఎంతో కొంత తీసేయండి సార్. మీటర్ పైన? నేను మీటర్ కింద ఉన్నానయ్యా. ఎంత అయింది? 20 రూపాయలు అయింది సార్. మీ పెళ్లికి నా శుభాకాంక్షలు. ఇంత విన్నావా? 50 రూపాయలు ఉన్నాయి. చిల్లరా? చిల్లర సార్. వద్దులే, ఉంచేసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hey, Vincent. I'm so happy. పెళ్ళవని. హలో. రా, ఏమిటి సిగ్గుపడుతున్నావు? విన్సెంట్, అప్పుకి మనం ముందు థ్యాంక్స్ చెప్పాలి. చెబితే పోయే. వీరికి సాక్షి నాడు, నాకు నువ్వే సాక్షి. అవును సార్. ఒరే కృష్ణ, ఈజ్ మై ఫ్రెండ్ కృష్ణ. నా తరపున సాక్షిగా వచ్చాడు. ఇతను మనోతో పాటు వచ్చాడు. పేరు అప్పు. ఇతను సాక్షా? ఎక్కడ పట్టుకొచ్చారు తన్ని? ఈ సర్కస్ లోనా? అవును. ఇదిగో అలా నవ్వకు. నిజంగానే అప్పు పెద్ద మనిషి, తెలుసా? గుర్తుపెట్టుకో అప్పు, నువ్వు మా పెళ్లికి సాక్షి మాత్రమే కాదు, నీ దీవెనలు కూడా మాకు కావాలి. ఓకే? రారా, టైం ఏంది? రండి సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. రాపదాం. పెళ్ళని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ రమ్మనగానే అప్పుకి పాపం ఒకటే కంగారు. ఏ అప్పు, కమాన్ రా. కమాన్ అప్పు, సాక్షిగా వచ్చాక సంకోచం ఎందుకు? రండి. విన్సెంట్, మను దొంగ పెళ్ళా? ఓకే ఓకే. మను ఏమిటి సగం సగం? తుల్యం ఏమిటి? మనోరమ. ఆహా, అబ్బాయి ఎవరు? సార్, ఇతను పిల్లాడు కాదు సార్, నా తరఫున సాక్షి. సాక్షా? నా వయసు 27 ఏళ్ళండి. ఏది 26 తర్వాత వచ్చే 27ఏనా? పేరేమిటి? నీ పేరు చెప్పు. అప్పు అండి. అది కూడా సగం సగమేనా? పుణ్యం ఏమిటి? మనోరమ శతకం లాగా చాలా ఉందా? సరే, మాలాగిలా ఏమైనా తీసుకొచ్చారా? ఉంగరం ఉంది. అప్పో, ఉంగరం ఎక్కడ? పారేస్తానని వేలికి పెట్టుకున్నావా? తీయప్పో. మెల్లిగా తీ, వేలు నొప్పెడుతుంది. అప్పుకి ఇదే నొప్పెట్టదు. నొప్పెట్టిందా? లేదుగా. ఏమిటో. కాస్త జరుగు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్. కాల్చి పారేస్తాను రా. ఎక్కండి రా, క్యాలరీ ఎక్కండి. కాల్చేస్తాను. నాకు ద్రోహం చేసింది ఇద్దరే. ఒకరు నా కడుపును పుట్టిన కూతురు, రెండు సార్, నువ్వు కాదయ్యా. నువ్వెవరో నేనెవరో నీకు నాకు ఏంటి? నా బిడ్డ నా బిడ్డ నేను ఆశగా మనసారా పెంచుకున్నావు. నువ్వు నన్ను మోసం చేసావు. లేదు గురుగారు, ఓకే, అదే చెప్తున్నాను. నువ్వే దాన్ని తీసుకెళ్లి పెళ్లి జరిపించలే? సత్య ప్రమాణకంగా తెలియదండి. తెలీదా? కొత్త పెళ్లి కొడుకులా డ్రెస్ చేసుకుని దాంతో టాక్సీలో వెళ్ళలే? మరి వెళ్ళాను. జోడీగా వాళ్ళిద్దరిని తీసుకుని రిజిస్ట్రార్ ఆఫీస్కి పెళ్లి కాక మరి ఇంకెందుకు వెళ్ళినట్టు? ఇల్లు రిజిస్ట్రేషన్ కా వాళ్ళ సంగతి సరే.
కూడా వెళ్ళిన వాడికి చివరి క్షణం వరకు వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియలేదంటే నువ్వేమన్నా ఫూల్వా? ఫూల్నే సార్, ఫూల్నే గురుగారు. ఎదురు చెప్పడం నేర్చుకున్నావే. అన్నయ్య జరిగింది ఏదో జరిగింది, ఇక జరగవలసింది జరిగింది జరిగిపోవచ్చు, కానీ నేను పరువుగా రోడ్డు మీద నడవలేను. రేపు నేను పోతాను. రే రంగా, వకీలికి ఫోన్ చేయి, నా సర్కస్ అంతా అనాథాశ్రమానికి రాసి పారేస్తాను. మేమే అనాథులం, అది వేరే రాసుకోవాలా? ఇప్పుడు మనం ఏమంత పెద్ద తప్పు చేసిందని తనతో పాటు చదువుకున్న ఒక డాక్టర్ చెయ్యే కదా పట్టుకుంది. పేషెంట్ చేయి పట్టుకోమని దీని డాక్టర్ చదివించాను. దాని చెయ్యి వీడి చెయ్యి అది పట్టుకోవడానికి కాదు. అది కాక వాడిదేం జాతి, మందేం జాతి? మన ఊరు జనం మన మొహం మీద కాండ్రించుమరు. జాతి గురించి మీరు మాట్లాడుతున్నారా అన్నయ్య? సాధారణంగా ఈ పనిలో చేరే వాళ్ళకి మీరేం చెప్తూ ఉంటారు? మనదంతా ఒకటే జాతి, ఒకటే కుటుంబం అంటుంటారు కదా. మన జేమ్స్కి హేమకి పెళ్లి చేసినప్పుడు కూడా చెప్పారే, మీకో న్యాయం ఊరుకో న్యాయమా? ఆ అబ్బాయికి ఏం లోటు చెప్పండి? ఎత్తుగా అందంగా మన మనువు కీడు జోడుగా లేడా? ఒకవేళ నా కొడుకులాగా పొట్టిగా అంగవైకల్యంగా ఉంటే ఈ పెళ్లి కాదనడంలో న్యాయం ఉంది. ఇంతకంటే ముసడైన జోడీ మనకు కలిసి రాదు. జరిగిందంతా మర్చిపోయి మీ కోపం తగ్గించుకుని ఈ పసివాళ్ళని ఆశీర్వదించండి. ఈ రోజుల్లో కూడా మీరు జాతీయ మతం అని మాట్లాడుతున్నారు. అవును డాడీ, సరస్వతి అంటే చెప్పేది కూడా కరెక్టే. జరిగిందేదో జరిగిపోయింది. ఇది నేను చేసింది తప్పే, ఇక మీదట మార్చగలవా? దయచేసి ఈ పెళ్లిని అంగీకరించి మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి. నేను వాళ్ళని దీవించాలటయా? వెళ్ళండి, వెళ్ళండి. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. వెళ్ళిపోండి. ఉండండి, మీకేం తెలుసు? మా ఇంటి విషయం, మా ఇష్టం. నా ఇష్టం వచ్చిన వాడిని చేసుకోకుండా దాని ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటున్నట్టయ్యా. నాకు నా మాట వినకుండా ఊరుకోండియా. నేను ఒప్పుకోనయ్యా, ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఒప్పుకోనయ్యా, అంతేనయ్యా. నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుంటున్నా, దాని ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటున్నా. ఏమిటయ్యా దాని ఇష్టం? నేనయ్యా దాని కన్నవాడిని, కన్న తండ్రినయ్యా. నా లక్ష్య పెట్టలేదయ్యా. కాదయ్యా, నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా. నా వల్ల కాదయ్యా. నువ్వు లేకుంటే ఈ పెళ్లి అసలు జరిగేది కాదు. రేపు రిసెప్షన్, నువ్వే అందులో పాట పాడాలి. ఓకే? నీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ గా నా కోసం నన్ను తలుచుకుంటే మంచి పాట పాడాలి. నా కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. రా పోదాం. అప్పో ఏం లేదు, జస్ట్ థింక్ ఆఫ్ ఎ నైస్ సాంగ్. ఓకే? సూరజ్, ఏమిట్రా? ఏమిటి అప్పుకి? ఏమైందిరా అప్పుకి? ఏమిటి కానీ? అప్పు, ఎంత పని చేసావురా? ఏమి లేని వాడేరా ఇలా తెగించాలి? నీకేం లోటు? అందం లేదా, తెలివి లేదా, అంతస్తు లేదా? నీకు లేని ఏమిట్రా? పొడుగులేనమ్మా. ఏమిట్రా నువ్వు ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నంతగా నిన్న మా అమ్మ నన్ను అర్థం చేసుకోవాలి. అందరి ఎదురుగా నన్ను చులకనగా మాట్లాడింది. అమ్మా, నేనా? ఏమన్నాను? అన్నావు. ఏమన్నాను రా? జ్ఞాపకం లేదు. నాకు జ్ఞాపకం ఉంది, బాగా జ్ఞాపకం ఉంది. ఓనర్ గారితో అన్నావు, విన్సెంట్కి ఏం లోటు, ఒకవేళ మనో నా బిడ్డలంటూ పొట్టివాడిని పెళ్లి చేసుకుంటానంటే మీరు కోప్పడడం న్యాయం ఉంది అని అన్నావు. అందరు ఎదురుగా అన్నావు. ఆ అబ్బాయి గురించి కొంచెం ఎక్కువగా చెప్పాలని నోరు చేరాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరమ్మా. ఊరికి నేనేమైనా కావచ్చు, నేను మనిషిగా ఉండేది నీతో మాత్రమే. ఊరు వాళ్ళు ఎగతాడు నాకు అలవాటైపోయింది. నువ్వు మంచి చెప్పినా చెడు చెప్పినా నాకు పదింతలమ్మా. నువ్వే చెప్పు, పొట్టిగా పుట్టనా తప్ప? కాదురా, నా తప్పు. దేవుడు తప్పు కాదురా,
నా తప్పే. నువ్వు కడుపులో ఉన్నావని తెలిసి కూడా విషం తాగాను చూడు, నా తప్పే. నలుగురు దుర్మార్గులు చేసిన తప్పు. ఎవరు? నువ్వు అందరిలాగా ఉండవలసిన వాడివి. ఒకవేళ నేను తాగిన విషయం వల్ల ఎలా అయ్యావో ఏమో. ఏమిటి నువ్వు అనేది? నా కళ్ళ ముందే నా భర్తను ఘోరంగా చంపడం చూశాను. కన్న బిడ్డల్లో ఒకడు మంటల్లో కాలిపోతుంటే వేడుక చూశాను. పైన నేను ఉన్నానంటే అది నీకోసమేరా, నీకోసమే. నేను వారిని చూసుకుంటున్నాను రా. పేపర్లే కదా మీరు అడిగింది. ఇవే చూసుకోండి. హాయ్ ఫ్రాన్సిస్, హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ. అప్పలస్వామి సంవత్సరానికి 4 పుట్టినరోజులు 5 పెళ్లి రోజులు చేసుకుంటాడు. ఇవాళ పెళ్లి రోజో పుట్టినరోజో తెలియదు. ఇవాళ పుట్టినరోజు అయితే ఓకే. గ్లాస్ ఇంకా అలాగే ఉంది, ఇంకా తీసుకోలేదా? No, I am having my last bite. Thank you. మీ గ్లాస్ అక్కడ. ఐ గాట్ మై చేర్. ఆల్ ద బెస్ట్. చేర్. ఏం ధర్మరాజు, అంతా ఓకేనా? ఇంకేమైనా కావాలా? ఎక్స్ట్రాడినరీ. అప్పలస్వామి, నిన్న ఒకటి అడగాలో, తప్పుగా అనుకో కదా? అలాగే అడుగు. నీకు ఇది ఎన్నో పుట్టినరోజు? 44? ఒకటి తీర్చుకో. 441. అయ్యయ్యో, 45వ పుట్టినరోజు. అప్పుడు నువ్వు నాకంటే 10 ఏళ్ళు పెద్దవాడివి. అదే వద్దురాను, పక్కన ఆడపిల్ల ఉంటే వయసు తగ్గించుకుంటావు. మీకు ఫోన్ వచ్చింది. ఎవరు వస్తేనేమా వచ్చి తాగమను. వచ్చింది టెలిఫోన్, అందుకే తక్కువ తాగమంటాను. హలో ఫ్రాన్సిస్ అప్పలస్వామి, ఏం కావాలి? వాట్? హలో, ఇప్పుడు మోగింది ఫోన్ గంట కాదు, చావు గంట. బెదిరిస్తున్నావా? నీ బోటి వాళ్ళని 1,00,000 మందిని చూశాను. ఈ బెదిరింపులు మనతో పెట్టుకోకు. బాయ్. హలో హలో హలో, బెదిరిస్తాడు మనిషి ఎవరో తెలీదు. నేను డెఫినెట్ గా చెప్తున్నాను, నీకు ఫోన్ చేసింది ఆ రాజా. ఎవడయ్యా రాజా? రాజా రాజా ఎవడో నువ్వంటే గిట్టని వాడు, నువ్వు పచ్చగా ఉన్నావని అసూయతో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. రేపు వాడొస్తే 5ో 10ో మోహన్ కొడితే సరిపోతుంది. ఈ మంచి రోజులు అనవసరంగా ఎందుకు 3 పాటు చేస్తావు? బీ చేర్ఫుల్, బీ హ్యాపీ. లాంగ్ లివ్ అవర్ ఫ్రెండ్ ఫ్రాన్సిస్ అప్పలస్వామి.
హలో, కమ్ హియర్, కమ్ హియర్. కమ్ 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 కమ్. బిస్కెట్ తింటావా? వెరీ గుడ్, సిట్ డౌన్, సిట్ డౌన్. వెరీ గుడ్, వెరీ గుడ్. చేపను బట్టి వచ్చేస్తాను. లరే 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 లరే. తగిలింది నా వాచి. హలో 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 హలో, ఆగు ఆగు, ఇగో ఆగు. హలో, వాచ్ కోసం వచ్చారా? మీ టైం బాగాలేదనుకుంటాను, అందుకే కుక్క తీసుకొచ్చేసి. గుడ్, థ్యాంక్ యూ. మీ కుక్కలా? ఎముడు రా కుక్కలు పసిగడతాయి అంటారు. నా కుక్కలకు తెలుసు, అది చెప్పడానికే పంపా. అర్జున్, రోజు డార్లింగ్. చేపలు పట్టడానికి వచ్చారా? చిన్న చేపను ఎరవేసి పెద్ద చేపను పట్టే భాగ్యవంతులాట. 27 ఏళ్లకు ముందు ఒక పెద్ద చేపను చంపేశారు, జ్ఞాపకం ఉందా? అయితే ఓ తప్పు చేశారండి, చిన్న చేపను తప్పించుకొని ఇచ్చారు. ఇంకా జ్ఞాపకం రాలా? చలపతి. క్రిమినల్ బ్రెయిన్ అనేది కరెక్ట్. పెద్ద చేప చలపతికి పుట్టిన చిన్న చేప అప్పు. ఏమిటి ముక్కు మొహం బాబులాగా ఉంది, బాడీ వేరేలా ఉందని చూస్తున్నావా? అంతా మీరు చేసిన పనే. విషయం ఇచ్చారు, పెరగకుండా పోయాను. కానీ బుర్ర మా నాన్నదే. అప్పుడు టెలిఫోన్లో నన్ను ఫోన్లో బెదిరించింది నేనే. ఏదైనా చెప్పి చేసే జాతి నాది. చెప్తే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటావు, నాకు అది సవాల్గా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ నిర్లక్ష్యం చేసావా అప్పలస్వామి? ఎవ్వరూ లేని చోటికి ఒంటరిగా వచ్చి చిక్కుకున్నావే. అరచే పోరా పొట్టోడా, ఏంటి బెదిరిస్తున్నావా? పుట్టి 3 అడుగులు ఎదగలేదు. నేను ఇంకా పుట్టలేదండి, విషయం ఇచ్చారుగా. తాగిన విషయాన్ని కక్కిపోదామని వచ్చాను, అదే కదా న్యాయం. రైట్, దోమని నలిపినట్టు నలిపారేస్తాను రా. ఇంత చిన్నవాడు ఎంత పెద్ద మాట అన్నావు? గీతలో శ్లోకాలు కూడా చిన్నవేరా, నాకంటే బుజ్జివి. 2 లైన్లు, అందులో ఎన్ని విషయాలున్నాయి. ఇప్పుడు ఏం చేయమంటావు? మీ బాబుని చంపింది నేనే, మీ అమ్మకి విషయం ఇచ్చింది నేనే. ఏం చేస్తావురా? చెయ్యి, నేను వేడికి చూస్తాను. తమాషా చూడు, కానీ అక్కడి నుంచోక అది డేంజర్. డేంజరా? నాకా? ఇప్పుడు ఏమిటా నువ్వు అనేది? ఇదేమిటి? గోళీ. నువ్వెప్పుడూ తమాషగా చేసిన కీడు, ఇప్పుడు కీడు చేసే తమాషా చూస్తావా? ఇది మా అమ్మకు విషం ఇచ్చినందుకు, ఇది మా నాన్నని చంపినందుకు. ఇది నా కోసం బోనస్. గురు, ఏదో సప్పుడు వినిపించలా? వినిపించింది, కడుపు సరిగ్గా లేదు. నువ్వు లోడ్ చేయి, నేను వస్తాను. 6 గంటలకల్లా వెళ్ళకపోతే మా డాడీ తిడతారు. అంతే కదా, నువ్వెందుకు కంగారు పడతావు? ఫారిన్ కారుదే, ఒక్క తొక్కు తొక్కితే 10 నిమిషాల మీ ఇల్లు. చూడు. అయ్యో అయ్యో, ఏంద్రది కారు మొండికేస్తుంది?
బండి గొడవ చేస్తుందా? ఏమైంది? ఫారెన్ కార్ అన్నారుగా? ఏ దేశం బండికైనా నడవడానికి పెట్రోల్ కావద్దా? పెట్రోల్ అది కూడా చూసుకోకుండా వచ్చేసారా? నువ్వు నా పక్కన కూర్చున్నావా? నేను ముఖ్యమైన విషయం మర్చిపోయి నిన్నే చూస్తుండిపోయినా. జోక్ చేయకండి. ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళడం? ఎంతో 6 గంటలు ఏదో బండి వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపోదాం, కంగారు పడద్దు. అంతవరకు అంతేనండి పాట. 4 నిమిషాలు పాడాం కదా, ఇంకా పాడితే బోర్ కొడుతుందా? నోరు మూసుకున్నాడు, పక్క తిరిగి కూర్చో. నువ్వు రాజానికి దిశ తగులుతా. ఏందయ్యా పాట వచ్చిందే లేటు? ఏల పాట ఏంటి? ముందు గడ్డి దించు. ఒకటి రెండు ఎవరు మ్యాన్ నాకు ఫోన్ చేసింది? నేనే సార్. జాగ్రత్త సార్. కావాలనే పడ్డాను. అక్కడేం తెలుస్తుంది? బాడీ సార్. సార్, మీ ప్రతి చేష్టలోనూ ఓ గూఢార్థం ఉంది సార్. స్ట్రైట్ యాంగిల్లో చూస్తే మిగతా వాళ్ళకి మనకి ఏంటి మ్యాన్ తేడా? పోలీసులు అంటే ఇంకో యాంగిల్లో చూడాలి. సార్, మీరెక్కడికో వెళ్ళిపోయారు సార్. లేకపోయా? సుబ్రావ్, అమ్ములో బాడీ. బాడీలో అమ్ము సార్. బోత్ ఆర్ సేమ్. కరెక్ట్ సార్. సో హంతకుడు ఉపయోగించిన ఆయుధం విల్లు. నోట్ డౌన్. ఎస్ సార్. ఎవరు అమ్మను ముట్టుకోలేదు కదా? బికాస్ హంతకుడి హస్తరేఖలు దీని మీద పడి ఉంటాయి. ఇట్ హ్యాస్ టు బి. రే, లారీలో గడ్డి ఎప్పుడు ఎక్కించావు? ఉదయాన్నే 7 గంటలకండి. ఎక్కడి నుంచి? పొట్టిపాలెం నుంచి అండి. సుబ్రావ్, నోట్ డౌన్. ఎస్ సార్. మెయిన్ సిటీలోకి ఎప్పుడు వచ్చావు? 3 గంటలకండి. పొట్టిపాలెం నుంచి సిటీలోకి రావడానికి అరగంట సేపు పడుతుంది. దీనికి 7 గంటల సేపా? లారీ తోసుకొచ్చావా? కాదండి, మధ్యలో లారీ పంచర్ అయి టైరు మార్చడానికి టైం పట్టిందండి. మధ్యలో ఎక్కడ ఆపలా? లేదండి, లేదండి, ఒకసారి లారీ మధ్యలో ఆపామండి. సూపర్ సార్. తర్వాత ఏమైంది? దారిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ కారు రిపేర్ అయ్యి మా లారీ ఆపారండి. వాళ్ళ కారు మా లారీ కట్టి సిటీ వరకు టో చేసుకొచ్చామండి. అబ్బాయి అమ్మాయినా? అవునండి. మ్యూజిక్ పడతానే? అది కాదండి, లారీ వెనకాల ఒకే తెలుసా అండి పాటలు సింధులు. పాట? అవునండి, భలే మంచి పాట అండి. కార్ నెంబర్ ఏంటి మ్యాన్? పాట కాదు మ్యాన్, నెంబర్ ప్లేట్. TMJ 2565 అండి. TMJ 2565. కారు మీదేనా? కాదని చెప్పవయ్యా ఇన్స్పెక్టర్, కారు నాది. ఓ, మీరేనా అది? యా. ఈ రోజు 3 గంటలకి మీరు ఒక అమ్మాయితో ఈ కారును ఓ లారీతో టో చేసుకుంటూ అదే లారీలో ఎక్కి వచ్చారు. ఏమిటండి, ఏదో అమ్మాయికి అమ్మాయి అంటున్నాడు ఆయన? ఆయన చెప్పింది ఎలా అడుగుతున్నావే? మాట్లాడుకురుకో. ఏమిటి ఇన్స్పెక్టర్ అంటున్నారు? డ్యూయట్ పాట కూడా పాడారు. అయ్యో, డ్యూయట్ పాడారా? నాకు అయోమయంగా ఉంది. వారు చెప్పిందంతా నమ్ముతున్నావా? మాట్లాడుకురుకో. ఇన్స్పెక్టర్, నేను ఇప్పుడే కారు మెకానిక్ షెడ్ నుంచి రిపేర్ చేసి తీసుకొస్తున్నాను. రిపేరా? రిపేర్ ఇవ్వడం కూడా తప్ప అన్ని అడుగుతున్నావే. ఏమిటి ఇన్స్పెక్టర్ ఇది? ఏ మెకానిక్ షెడ్? రాజా మెకానిక్ షెడ్. రాజా, గాట్ ఇట్. బాడీలో అమ్ము, అమ్ములో బాడీ. అమ్మ ఎక్కడి నుంచి వస్తుంది? విల్లులోంచి. అమ్మ ఎవరదు లేరు. రాజా, పాట, విల్లు, విల్లు పాట, డ్యూయట్ కవర్ చేసేశాను. మాక్సిమం కవర్ చేసేశాను. సుబ్రావ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆనందం సార్. నో సిల్లీ ఫీలింగ్స్. కర్తవ్యంలో బంధాలకు చోటు ఇవ్వకూడదు. రాజా, అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో
నా బిడ్డలు లాక్కొచ్చేసారే, నేనేం చేసేది ఇప్పుడు? ఇదిగో ఇన్స్పెక్టర్, నీకు చేప పెడుతున్నాను. నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు ఇప్పుడే కానిస్టేబుల్ అయిపోతావు. నీ పెళ్ళావు నిన్ను వదిలేసి ఎవరితో లెగిసిపోద్ది. నీ పిల్లలు ఎగ్జిబిషన్ లో తప్పిపోతారు. నీ కుటుంబం అంతా కట్టుతో కైలాసం వెళ్ళిపోతుంది. నాకు ఇంకా పెళ్ళే కాల. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. ఒకవేళ పెళ్ళైనా నీ పెళ్ళాము ఈ కానిస్టేబుల్ చేసిపోద్ది. అయ్యో అమ్మ నువ్వు నోరు మూసుకోవే. సార్ మీరు కోపం తెచ్చుకోకండి సార్. అమ్మ నువ్వు అరిచే అరుపులో నా తోలు తీస్తాను ఆయన. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి సార్. మరి కష్టమైన ప్రశ్నలు అడగండి సార్. ప్రశ్నలు అడుగుతారు, నేను స్కూల్కి వెళ్ళలేదు సార్. కార్ల గురించి ఏమైనా అడగండి సార్. నేనేమన్నా ఇంటర్వ్యూ చేస్తున్నానా? బ్రావ్, నోట్ చేసావా? ఎస్ సార్. ఏ చదువు. నువ్వు బాగుపడవు, నువ్వు చెడిపోతావు, నువ్వు ఇప్పుడే కానిస్టేబుల్ అయిపోతావు. చాపే మళ్ళీ ఆవిడ చెప్పింది రాసావా? ఎస్ సార్. అచ్చించి పారే. సుబ్రావ్, రాజా, సంకటం వచ్చినప్పుడు సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? టీఎంజే 2565 కారులో పెడుతున్నావు. సే ఎస్ ఆర్ నో? సంఘటన జరిగిన రోజు నువ్వు ఆ కార్ని గడ్డి లారీతో టో చేసుకెళ్ళావు. సే ఎస్ ఆర్ నో? సో అప్పుడు సంఘటన జరిగిన స్పాట్ లో నువ్వు ఉన్నావు. సే ఎస్ ఆర్ నో? సార్ సార్ నేను ఒక ప్రశ్న అడగొచ్చండి? ఆ సంఘటన అంటున్నారే అదేంటండి? కూనీ మ్యాన్, హత్య. ఫ్రాన్సిస్ అప్పలస్వామిని నువ్వు చంపావు. అయ్యయ్యా అయ్యా అదంతా రాయకయ్యా. ఇంకొక మాట మాట్లాడావో నీ కొడుకు మక్కెలు వెరగొట్టిస్తా. నువ్వు చెప్పు. ఏం చెప్పండి సార్? ఎవరు సార్ ఈ అప్పలస్వామి? నీకేమీ తెలీదా? అప్పుడు ఆ కారులో నువ్వేం చేస్తున్నావు మ్యాన్? అది మరంటే కారు ఓనర్ నాకు అన్నీ చెప్పేశాడు. దాచకుండా చెప్పు. రహస్యంగా ఉంచుకోండి సార్, చెప్పండి. ఆ కారు ఓనర్ గారి చిన్నింటి కారు అది. ఈ ఎంక్వైరీలో చాలా విషయాలు బయటపడేలా ఉన్నాయే. అది సరే, నీతో కారులో వచ్చిన అమ్మాయి ఎవరు? తర్వాత చెప్తాను. హత్య నువ్వు చేసి నువ్వు అమ్మాయితో డ్యూట్ పాడావు. పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ రైట్. ఉదయం 7 గంటలకి హత్య జరిగింది. నువ్వు మధ్యాహ్నం 3 గంటలకి లారీలో. సుబ్రావ్ సార్. చైతి సారీ సార్. చూపే. ఫాలో మీ. ఎస్ సార్. మధ్యాహ్నం 3 గంటలకి కారులో వెళ్ళినవాడు ఉదయం 7 గంటలకి హత్య ఎలా చేయగలడు? సార్ బ్రహ్మాండం సార్. ఒక్క వాక్కు చెప్పిన వేల వాక్కులా చెప్పారు సార్. అయినా సందేహాస్పదంగానే ఉంది. అవును సార్. ఓకే మిస్టర్ రాజా, నువ్వు వెళ్ళొచ్చు. చెల్లచ్చా ఇన్స్పెక్టర్ అయ్యా, నా ప్రాణం తిరిగి వచ్చింది. నువ్వు సంతోషంగా ఉండాలా. నీకు 4 పెళ్లిళ్ళయ్యి 40 మంది పిల్లలు కానీ ఎగ్జిబిషన్ లో ఒక్కడ కూడా తప్పకూడదు. సుఖంగా ఉండాలి. వచ్చి మిస్టర్ రాజా, అయ్యయ్యా అయ్యా. మళ్ళీ పిలిచినప్పుడు రావాలి. ఏంటి రాజా, అది ఇక్కడ పెట్టేళ్ళు. వచ్చి స్టాప్ ఇట్. హస్తరేఖలు. దైవమా, మీరెక్కడికో వెళ్ళిపోయారు. నో 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 నో, నేను ఎక్కడికి పోను. గెట్ అప్ మై డియర్. అప్పు లేవరా, లేవరా. ఇలా చూడు, పేపర్లో ఏం న్యూస్ వచ్చిందో చూడు. ఇలా చూడు. మీ నాన్నను చంపింది 4 చెప్పానే, అందులో ఒకటి ఫ్రాన్సిస్ అప్పలస్వామి. వాడినెవరో హత్య చేశారు. ఏమిటి అయ్యయ్యో? వీడికి మంచి చావు రాదని నాకు అప్పుడే తెలుసు. దేవుడు శిక్షించక మానడు. మరి దేవుణ్ణి పూటేకు. ఒక శిక్ష విధించడానికి 27 సంవత్సరాలు అయింది. మన ఊరు జడ్జే పర్వాలేదు. నేనేం తప్పు చెప్పలేదు. లేటుగా చేసిన పని అయింది కదా. నువ్వు పని చేయి. తక్కిన ముగ్గురు ఎలా చావాలనుకుంటున్నావు ఇప్పుడు దేవుడికి చెప్పి. ఏమిటా నీ వాగుడు? కాదమ్మా, నువ్వు చెప్పు. దేవుడు వింటాడు. ఇప్పుడు వినే మూడ్లో ఉన్నాడు. ఓరా.
నేను మరీ మరీ చెప్పాను, నువ్వు వినలేదు. నాకు రాజా మీదే సందేహం. సందేహం అంటూ వస్తే వాడి అంతు చూడడమే సామర్థ్యం. వెంకు అయ్యా, వెంటనే ఆ రాజాని అంతం చేసి, సరేనయ్యా. వాడు ఎక్కడ దొరికినా, ఏ టైంలో దొరికినా, ఎలా దొరికినా వాడిని అమాంతంగా చంపి వాడి శవం మీద ఇలాగే పూలు వేయాలయ్యా. నేను వేద్దామయ్యా. వేస్తాను. రాజాని కనిపెట్టేశానయ్యా. స్లమ్లో మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు. వాడితో పాటు 4 కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వకీల్, రాజా దొరికాడయ్యా. దొరికాడా? ఇలా చూడు వెంకు, నువ్వు వెళ్ళి ఎదిరించక. అలా నీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోమని కాదు, దూరంగా నుంచి తమాషా చూడు. ఎందుకంటే నీ ద్వారా నన్ను పట్టేస్తాడు. పర్వాలేదయ్యా, మనోళ్ళు రెడీగానే ఉన్నారు. ఈ రోజుతో వాడు ఆయుష్ 100 ఏళ్ళు, 200 ఏళ్ళు వదిలితే తుమ్ముతానే ఉంటావే. రండ్రా. నాకు 100 ఏళ్ళు. పట్టు. నాకు 100 ఏళ్ళు. వెళ్ళండ్రా. ఎవర్రా మా పేట పిల్లని చేపట్లాగింది? ఎవర్రా బండిని తట్టింది? బండిని తట్టావా? పిల్ల మీద చేసింది ఎవర్రా? తెలీదండి. తెలీదా? మేమేమన్నా అబద్ధం చెప్తున్నావా? ఎవడ్రాదే? ఎవడ్రా పెద్ద కొట్టింది? ఎవర్రా మా పేట పిల్ల మీద చేసింది? వేసాడా? ఎవడేసాడు? నీ పేరేంట్రా? ఆ పేరా బంగారు స్వామి. ఆ పిల్ల ఏం పేరు చెప్పిందిరా? మీకు ఫోన్ వచ్చింది. ఎవరో చూడు, లాస్ట్రో కార్డు వస్తాను. సరే సార్.
ఈ క్లబ్ మెంబరా? కొత్తగా ఉన్నారు? కొత్తవాడిని, పాతని జ్ఞాపకం చేయడానికి వచ్చిన కొత్తవాడిని. ఈ మైదానంలో కొట్టే బంతి వెళ్లే వరకు వెళ్ళి ఓ చోట ఆగిపోతుంది. 27 ఏళ్లకు ముందు ఇలాగే ఒక బంతిని గోడకేసి కొట్టారే, ఆ బంతి ఇప్పుడు తిరిగి వెనక్కి వచ్చింది నా రూపంలో. నువ్వు? నేనే మీ ఫ్రెండ్ అప్పల స్వామిని జాగ్రత్తగా పంపించేశాను. ఓ రాజావా? అది సరే, మీ గ్రూప్గా ఆడే ఆటలే తెలియవా? ఒక్కొక్కరే వచ్చి ఇరుక్కుంటున్నారు. అప్పల స్వామి కూడా ఇలాగే ఒంటరిగా వచ్చి ఇరుక్కున్నాడు. మీకు అలా కాదు, స్పెషల్ నిరాయుధపాణిగా వచ్చా. రే పుట్టోడా, ఇదేమిటో తెలుసా? ఐరన్ స్టిక్. కొట్టానంటే ఒకే దెబ్బతో అవుట్. చూసారా, ఆయుధం లేదనగానే విజృంభించారే. ఆయుధం లేదు కానీ తోడుకు వేరే వాళ్ళని తీసుకొచ్చాను. చిమ్మి ఎరా, కుక్కను పిలిస్తే భయపడతాను అనుకున్నావా? ఏమిటిది? ప్లీజ్ రాజా. చిమ్మి చిన్నది, 5 ఏళ్లే. అడుకో. రాజా ప్లీజ్, రాజా నన్ను కాపాడు. పైకి వచ్చేస్తుంది. వెనక్కి పిలువు రాజా. రాజా రాజా, డోంట్ కమ్, ప్లీజ్ గో బ్యాక్. రాజా నన్ను కాపాడు. రాజా రాజా ప్లీజ్ సేవ్ మీ. డోంట్ కమ్. రాజా లోపలికి వచ్చేస్తుంది. రాజా ప్లీజ్ కాల్ ఇట్ బ్యాక్. రాజా రాజా సార్ సార్ ఎలా మ్యాన్, కూలీ జరిగింది? కూని నేను చూడలేదు సార్. సౌండ్ విని వచ్చాను సార్. నెత్తురు మడుగులు పడి ఉన్నారు సార్. ఇంకేం చూడలేదా? అది ఏమని చెప్పండి సార్. ఒకడు టోపీ పెట్టుకుని పులి తోకతో నడుస్తూ పోయాడు సార్. పులిలాగానే అరుచుకుంటూ పోయాడు సార్. పులి తోకతో వెళ్ళాడా? అది పులిలా అరుచుకుంటూ వెళ్ళాడా? ఊదు మ్యాన్. తాగే అలవట్లేదు సార్. సుబ్రావ్, ఐ వాంట్ క్లారిఫికేషన్. చెప్పండి సార్. మనిషికి ఎక్కడైనా పులి తోకుంటుందా, లేక పులి ఎక్కడైనా టోపీ పెట్టుకుంటుందా? కన్ఫ్యూజన్. అవును సార్. బి అలర్ట్. ఎస్ సార్. ఇప్పుడు ఇలా అనుకుందాం, అప్పల స్వామికి రాజారాంకి విరోధులు ఎవరైనా ఉన్నారా? ఇన్స్పెక్టర్, ఎస్. ఒక ముఖ్యమైన విషయం. మాకు రాజా అనేవాడి మీద సందేహం. రాజా? రాజా. సుబ్రావ్ సార్. సార్, ఓసారి వాడు మా ఇంటికి వచ్చాడు. మొరటి వెధవ సార్.
నాకు వాడికి పెద్ద గొడవ. అది నేను బయటికి చెప్పలేదు. వకీల్ ఉండవయ్యా, మనం చెబుతాం. వాడు చలపతి కొడుకు సార్. ఏమిటయ్యా నువ్వు? ఇన్స్పెక్టర్ గారే వచ్చారు, వారికి తెలియని విషయాలా, వారు పట్టణ కేసులా? అనవసరంగా నీకెందుకు ఇవ్వ నేను రాపోదాం. జస్ట్ మినిట్, ఇతను ఎవరు తెలుసా? రాజా. రాజా రాజా సార్, వీడే సార్ రాజా. గుడ్. నువ్వు చూసింది వీడేగా? ఏంటండి? అప్పుడు పులిగా వచ్చింది నువ్వేనా? అవునండి, ఈ ఏరియా అంతా నేనే పులి. మేడం తీసావు కదరా నువ్వు. బాగుందంటారా? ఇక ఎందుకంటే ఎక్కమంటే. అయ్య బాబోయ్, అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో, నా కొడుకుని మళ్ళీ లాకప్లో వేసేసారు. ఎక్కువ మాట్లాడావో నిన్ను లోపల దోసేస్తాను. నేను వేసిన లెక్క తప్పదురా. నువ్వు వేషం వేసిన పులివి, నేను లెక్కలో పులిని. ఆ రోజు నన్ను పట్టుకోవాల్సింది తప్పించుకున్నావు. రాజారాం ఎందుకు చంపావు? సార్ ఎవరండి రాజారాం? అప్పలస్వామిని చంపిన కారణం చెప్పలేదు, రాజారాంని చంపిన కారణం చెప్తావా? సుబ్రావ్, రాజారాం రిపోర్ట్ ఏమైంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు వస్తుంది సార్. రాని పులి వేషం వేస్తావా? గుడ్ మార్నింగ్. షట్ అప్. ఎవరు నువ్వు? నేను వకీల్ సత్యమూర్తి డాటర్ని. రాజాని చూడాలి. జానకే వచ్చేసావా సార్? వకీల్ కూతురు బెయిలీ బెయిలీ. ఓయ్ ఓయ్యా, నేనెందుకే బెయిల్ ఇవ్వాలి? ఏంది జానకి ఇది? జాను, ఏ నా పేరు చెప్పడానికి కూడా నీకు అర్హత లేదు. జానకి నీ చెప్పేది నువ్వు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. డబ్బు గల వాడిని చెప్పి నన్ను లవ్ చేసావు. నువ్వే నన్ను పులి వేషం వేసి మా నాన్నగారి ఫ్రెండ్ ని చంపేశావు. ఆ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరు? లిస్టా? ఏంటి నువ్వు అనేది? నీ గురించి మా డాడీ అంతా చెప్పేశారు. నువ్వు ఫ్రాడ్ ఇన్స్పెక్టర్ చలపతికి ఒక్కగాని ఒక కొడుకువి. చలపతి? నాకు బాబే లేడు. మరి దైవంశమా? ఎవరు మీ నాన్న? మా అమ్మని అడగాలి. ఎవరిని? సరస్వతినా? సరస్వతి. మా అమ్మ పేరు పుల్లమ్మ. మై గాడ్, పేర్లు కూడా నువ్వు మార్చేస్తున్నావే. జానకి నేనేం చెప్తున్నాను? Stop it, man. Stop it. ఒక హంతకుడిని ప్రేమించానని తలుచుకుంటేనే నేనెవరిని చంపలేదు. ఒక ఆడపిల్ల మనసుని చంపేశావు, మన లవ్ ని చంపేశావు. పెద్ద ఏమైనా బీచ్ అనుకుంటున్నారా? ప్లీజ్ గో. గుడ్ బై. జానకి, జాను, ఐ సే షట్ అప్. రాజా పులి వేషం, జాను వేళకోళంగా ఉందా? ప్లేయింగ్ గేమ్స్. వకీలు, ఏమిటయ్యా ఇంటి చుట్టూ తీగలు చుట్టావు? గోడ ముట్టుకు చూడు. గోడనా? వకీలు, ఇలా బెల్లు కొడితే బడి వదిలేశారనుకుని బడిలో పిల్లలందరూ బయటకు వచ్చేస్తారయ్యా. ధర్మరాజ్, నేను ఇంట్లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఈగా కాకి కూడా ఇంట్లోకి రాలేవు. ఎవడైనా గోడ టచ్ చేస్తే సిగ్నల్ వస్తుంది తెలుసా? నా బెడ్ మీద ఒక పక్క తుపాకీ, ఒక పక్క రివాల్వర్. రాజా ఎటు రాడు, కానీ బెల్లు మాత్రం మోగుతూనే ఉంటుంది. అదేమిటి? పాలవాడి దగ్గర నుంచి పేపర్ వాడి వరకు గోడను ముట్టుకుంటే బెల్లు కొట్టే తీరాలి కదా. ఏమిట్రా ఇది? ఒకే చిక్కుగా ఉంది సార్. డీటెయిల్స్ సార్, డీటెయిల్ గా పోస్ట్ మార్టం చేసిన దాన్ని బట్టి రాజారాం బాడీ మీద వేలుముద్రలు లేవు సార్. అన్ని పులి మార్కులు. పులి మార్కో, శంకు మార్కో. యూ కెన్ గో. మీరేం కంగారు పడకండి సార్. రావు, రాజా రిలీజ్ చేసే. ఓవయ్యా, ఒకవేళ పులి చంపింది అనుకుందాం, పులిని పట్టి ఎలా జైల్లో వేయడం? కన్ఫ్యూజన్. ఏం సార్? వెళ్ళొచ్చు. అంతే? వెళ్ళు. వద్దు సార్, ఈ గొడవే నాకొద్దు. తర్వాత యాక్సిడెంట్ లో ఒకటి చస్తాడు, ఆడిని కూడా నేను చంపేశానంటారు. మీరు పూర్తి కనిపెట్టండి, ఆ తర్వాత తీరికి బయటికి వెళ్తా. ఇట్లా మధ్యలో వదిలేసిన ప్రాణాలు తీయద్దు. అయ్యగారు ఎదిరించి మాట్లాడతావా? బావయ్య బయటికి. ఫోన్ సార్. 501 ఇతను బయట లాక్కో. ఏంటండి ఇది మర్యాద లేకుండా?
నాకు ఇంకా వీడి మీద సందేహం ఉంది. వీడిని మనం ఫాలో చేయాలి. సార్ మీరు చాలా పని ఉంది. కమాన్. ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. హ్యాండ్స్ అప్. దుర్మార్గుడా, జైలు నుంచి తప్పించుకొచ్చేసావా? తప్పించుకోలేదు, వదిలేశారు. రాజారాన్ని చంపలేదు, పులే చంపింది. నిజం పులి. చేతి లేవయ్యా. నా మీద కూర్చున్నావు. నా మాట నేను కూని నువ్వు చెప్పేదంతా అబద్ధమే. డబ్బున్న వాళ్ళ నటించి నన్ను మోసగించావు. ఏనాడైనా నీతో నేను డబ్బును ఉండని చెప్పానా? ప్రేమ గుడ్డిది అని అంటారు. నీ ప్రేమకు అసలు బుర్రే లేదు. అవునయ్యా, నాకు బుర్ర లేదు. ఉంటే ప్రేమించేదాన్ని మిమ్మల్ని. నిన్ను అయ్యో, ఎవరు? చలపతి గారి కొడుకుని. నన్నేం చేయొద్దు, నేను చెప్పేది విను. నువ్వు చెప్పడానికి ఇది హైకోర్టు కాదు, మై కోర్టు. నేను న్యాయం కోసం రాలేదు, తప్పించుకున్న శిక్షను విధించిపోదామని వచ్చాను. మీరిద్దరూ ఒకేలా ఉన్నారు, నువ్వు మాత్రం పొట్టిగా. అమాయకుడు. నువ్వు ఇచ్చిన విషయం వల్లేగా నేను పుట్టుండయాను. లేవాయ్ లేవాయ్. నా తప్పకు, నన్ను చంపకు. ముందు నిన్ను నుదుటి మీద కాలు చంపాలనుకున్నాను.
నేరం ఒప్పుకున్నందువల్ల అధమపక్ష శిక్షగా పొట్టలో వచ్చాను. నాకు ఒకే ఒక్క కూతురు. మా అమ్మకు మీరు విషయం ఇచ్చినప్పుడు కూడా కడుపులో బిడ్డున్నాడు. ఆ విషయం అప్పుడు ఎందుకు ఆలోచించలేదు? అప్పుడు నేను అదంతా ఆలోచించలేదు, చిన్న వయసు కదా. ఆ రోజు అప్పల స్వామి చచ్చినప్పుడు లారీలో నీతోనే కదా డ్యూట్ పాడుతూ వచ్చిందే. ఎవరన్నా కూని చేసి డ్యూట్ పాడతాడా? నువ్వే ఆలోచించుడు. మరి ఈ హత్య ఎవరు చేసుంటారు? తెలీదే, అదే తెలీదే. నాకు అంత కన్ఫ్యూషన్ గా ఉంది రాజా. నాకు కూడా ఒకటే కన్ఫ్యూషన్. ఎవడే అది? నేను చేసిన తప్పులకంతా వాడిరుకుంటున్నాడు. వాడు చూడ్డానికి నీలాగే మీ నాన్నలాగే ఉంటాడు. కామెరలో ఉన్నవాడి కళ్ళకు అంతా పచ్చగానే ఉంటుందట. నీ కర్మం నీకు అందరూ చలపతిలాగానే కనిపిస్తారు. ఇలా చూడు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దేవుడు ఎదుట నిలిచి శిక్షిస్తాడంటారు కదా. అవును. నేను జాలిగా కూర్చున్న చంపుతాను. జరా పుట్టోడా, తుపాకీ సైజు కూడా లేవు, నన్ను బెదిరిస్తావా? వద్దు, షూట్ చేయదు. నేను ఇరుక్కుంటాను అనుకున్నావా? నీ సైజు తక్కువరా. నేను డిస్పోజ్ చేయడం చాలా సులభం. నా ఇద్దరు ఫ్రెండ్స్ ని అంతం చేశాం, అందుకే సర్కస్ పిస్టల్ వెనక పక్క పేలుతుంది. ముందు కూడా పేలుతుంది. చెప్పేది పూర్తిగా వినాలి, వినకపోతే అంతే. డబుల్ ఓకే. మా నాన్న తలుచుకుంటూ చావు. డాడీ, మాయా, మాయా, రాజా, హ్యాండ్స్ అప్. రాజా, కదిలేవో నిన్ను కాకిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. తప్పించుకోవాలని చూసావో నీ నొసటి మీద బుల్లెట్ తో బొట్టు పెడతా. మీరు ఎక్కడ కావాలన్నా బుట్టు పెట్టుకోండి సార్, నాకు దాని గురించి బాధ లేదు. నేను కూలి చేయలేదు సార్, జరిగింది మొత్తం చెప్పేసాను. జానకి నమ్మింది, నాకు అదే చాలు. మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా దాని గురించి నాకు బాధ లేదు. ఎంతో జేబులో శవాన్ని పెట్టుకుని తిరిగేటట్టు చెప్తున్నారా? ఇక్కడ ఒక శవాన్ని దాచిపెట్టాను, ఇక్కడ ఇంకో శవాన్ని దాచిపెట్టాను. ఎందుకు ఊరికినా ఏం సార్ ఇది? జాను, మీ బాబులా ఉన్నాడా? సరిగ్గా చూడు, మీ బాబు లాగానే ఉన్నాడు. జాను సార్, నన్ను నేను కూలి చేయలేదు సార్, మేమిద్దరం గదిలో కౌగిలించుకొని ఉన్నాం. సుబ్రావ్, నేను చెప్పింది సరిపోయిందా? సార్, నో, దిస్ ఇస్ నాట్ ద టైం. ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. సుబ్రావ్, కర్తవ్యంలో బంధాలు తోట. ఎక్కడ ఎవడు? ఎక్కడికో పోయాడు సార్. Bloody cheat! Hey, Raja! Ago! I am warning you! Stop, I say! Stop! Hey! తమ్ముడు, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? చూసాను సార్, వాడు అటుపక్క ఇటుపక్క ఏం చేస్తున్నాడు? కన్ఫ్యూజన్. సరే, నల్ల చొక్కా వేసుకున్నాడు వచ్చాడే, ఇటు మారిపోయాడు. కొత్త పార్టీ కోసం ముగ్గురు. ఏంటండి ఫోటో వేశారు? కాదు చదివి చెప్పండి. కొంచెం ఉండవయ్యా. ఏది ఇదే? రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఫోటో చూస్తే అంత కూడా లేడే. ఎవరు నమ్మగలరులే. ఊహాతీతంగా ఈ భయంకర హత్యలు వరుసగా సంభవించిన కారణంగా ఉద్దేశపూర్వకంగా భూమిలోతం చేశాడని వరుసగా హత్యలు జరిగి పోలీస్ కమిషనర్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. రాజా జాడ కనిపెట్టి అప్పగించే వారికి నా డబ్బులు 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 ఇవ్వయ్యా. డబ్బులు ఇచ్చాడు. ఫోటో నీదేనా?
రాకండి, ఎవరు దగ్గర రాకండి. మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మ మీద వచ్చేసి చెప్తున్నాను, నేను ఎవరిని కూలి చేయలేదు. కానీ ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరకు వచ్చారంటే ఈవిడ పీక్కొచ్చేస్తాను. నేను నేను జాతకం చూద్దాను వెళ్ళానయా, వాళ్ళ బాబు కట్టున్నాను కదా. ఆడకూతురా ఏం చేస్తాయా, వెళ్ళిపోతావా? నేను హంతకుడు కదమ్మా, నన్ను క్షమించండి. మీకేం కాలేదు కదా, నాకు మరే దారి లేదమ్మా. అందుకనే రాయ్ నీ అబ్బా దగ్గరకు వచ్చి పొడిచి పడేస్తాను అంతే. ఉండే థ్యాంక్స్ అమ్మా, వస్తానమ్మా, వస్తాను. మీకేం కాలేదు కదా? చాలా అదృష్టవంతరాలేవమ్మా. భయంకరమైన హంతకుడు ఇదిగో చూడు, 3 కూలీలు చేశాడు. ఇంకా నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? కుదరలే కుదరదు. Hands up! ఎవరే నువ్వు? నేనెక్కడో చూశాను ఇంతకుముందు. తల దూకునేప్పుడు అద్దంలో చూస్తుంటా. అద్దం కరెక్ట్. నువ్వు మనలాగే ఉన్నావా? నువ్వే నాలా ఉన్నావు, అది కరెక్ట్. ఏదైతేనే లేక నువ్వెవరా చెప్తాను. ఇలా చూడు, ఇన్స్పెక్టర్ కదులుతున్నాడు, లేచారంటే ప్రమాదం. తప్పించుకునే దారి చూడు. థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్. పోలీస్ అటుపక్క దారి లేదు, నా దారికి రా. ఇప్పుడైనా ఒకే దారిలో పోదాం, విడిపోకుండా. ఇలా 1 2 3. రామాయ్ పెళ్లి నడకలు నడుచుకుంటూ. ఏంది నువ్వు నన్ను అట్రా ఇటుకోనా ఆర్డర్ చేస్తున్నావు? ముందు నువ్వెవరో అది చెప్పు. నేనా? నిన్ను ఇలా పరిగెత్తించే అప్పుని, దానికి పరిహారంగా నిన్ను కాపాడాలని వచ్చాను, తెలిసిందా? నువ్వు నన్ను కాపాడతావా? నీలాంటి వాడిని 1,00,000 మంది తమ్ముడు చెయ్యి అందిరా. సైజ్ చూసి తమ్ముడిని నిర్ణయం చేసుకున్నావా? నేనే అన్నని, నువ్వే తమ్ముడివి. మర్యాదగా అన్నా చెయ్యి అంది అంటేనే చెయ్యి అందిస్తాను. నేనే పైకి చెయ్యందిరా అన్నయ్య, చెయ్యందిరా దేవుడా, చెయ్యి. ఏంటి సుబ్రావ్? బుల్లెట్స్ అయిపోయి సార్. బుల్లెట్ బుల్లెట్. ఫాలో మీ. పారిపోతున్నాడు, ఒకరు బైకిల్ పట్టుకోండి. వెళ్ళండి. మీరే డ్రైవ్ చేయాలి సార్. సార్ సార్ అను, ఏంటి నిజంగా నువ్వు అన్నవేనా? అవును. ఇప్పుడు అదంతా నుంచి మాట్లాడుకుంటే అన్న మాత్రం ఉంటాడు, తమ్ముడు నువ్వు ఉండవు. రా. అందుకే ముఖం ఒకటే మాదిరి ఉంది అన్నయ్యో. అందుకే చెప్పాను రా. అదెట్టా? ఇది ఒకటే దారి. ఏంటి నన్ను చంపాలని చూస్తున్నావు? చంపాలని చూడలేదు, తప్పించాలని చూస్తున్నాను. దూకో. ఏంది ఇక్కడి నుంచా? ఎట్టయ్యా ఇక్కడి నుంచి దూకేదే? నేను దూకుతాను చూడు. నేల
మీద అయితే దుమ్ము దులిపేస్తాను. ఎత్తంటే భయం అది విషయం. జెండా బొమ్మ సిగ్గులేదురా? పాదయాత్రగా వెళ్తున్నారా? I'm going to kill you! Hey, come on, stupid! Come fast! నీ కొడుకే కానీ పెంచింది నేను. నిజం చెప్తున్నాను, వాడు అంతకుడు కాదు. ఒకేళ అంతకుడు ఈడి పోలికలతో ఉన్నాడేమో. వీడి పోలికలోనా? ఒకవేళ ఆ బిడ్డ చేసుంటే, ఆ బిడ్డ ఏమంటున్నా? నువ్వు ఉన్నావుగా, ఆ బిడ్డ కూడా ఉండాలి. సరే పదమ్మ పదం. ఎక్కడికి? సర్కస్కి. సర్కస్కా? ఒరే పడిపోయింది. అయ్యా, చలపతి భార్యను కనిపెట్టేశాను. రాజా తల్లి పొల్లంతో బయటకు వెళ్తున్నారు కార్లు. ఏంటది? ఒకే పోలికలో రెండు ముఖాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తల మీద దెబ్బ తగిలినందువల్ల అలా కనిపిస్తుందా? అవును సార్, అంతే ఉంటుంది. అప్పుడు మన నాన్న కోసం నువ్వే హత్యలని చేశానంటావు. అవును, కంగారు పడుకో. నువ్వే నా అన్నమని తెలిసిన తర్వాత నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేను. మన ఇద్దరం కలిసే హత్యలు చేసామని పోలీసులకు చెప్పేద్దాం. కూలీలు మన ఇద్దరం కలిసి పంచుకుందాం. శభాష్. 1.5 కూని నువ్వు చేసినట్టు 1.5 కూని నేను చేసినట్టు చెప్పాలా? పిచ్చి వాళ్ళ మాట్లాడు. నిన్ను కాపాడాలని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అనవసరంగా ఆపదలో ఇరుక్కోకు, తప్పించుకునే దారి చూడు. తమ్ముడు, మన ఇద్దరం ఒకటిగా ఉంటే పోలీసులు కోళ్ళను పట్టినట్టు పట్టేస్తారు. చిరుదాన్ని వెళ్ళిపోదాం. ఇప్పుడు కదా కలిసాం, అంతలో విడిపోవడం గురించి మాట్లాడుతున్నావా? పిచ్చి వాళ్ళ మాట్లాడు. మళ్ళీ కలవాలనిగా విడిపోతున్నావు. పోనా? బండి ఆపో. బండి నాపితే పోలీసులు పట్టుకుంటారా? పో, నువ్వు ఆ పక్క బండిలోకి దూకు. బండిలోకి దూక? ఇదేమన్నా సర్కసా? నీకు జమినీ సర్కస్ తెలుసా? అక్కడికి రా ఇప్పుడు. పో. ఏంటన్నాయ? ఏంటి ఇది? రాజా, ఈసారి నీ పాచిక పారదు. తుపాకీతో వచ్చాను. లేవరా ఖాళీ. లేదు, నిలబడరా. కూర్చునే కదా ఉన్నాను. పట్టుకోరా వాడిని. రాజా, ఏమైంది? నేను రాజానే. కారణం ఏమిటో తెలియదు. ఈ చెట్టు ముట్టుకున్నాను, పొట్టివాడిని అయిపోయాను. ఇది మంత్రం చెట్టు ఏమిటో. పట్టుకోరా వాడిని. వెధవా, నువ్వు ఇంకోలా పొట్టోడు పోయి చెట్టు చూపించి బెదిరిస్తున్నావా? నీ సంగతి తెలియదా? మమ్మల్ని ఎదవలు చేయాలనా? పట్టుకోరా వాడిని. నువ్వు ఎలా పొట్టాడో ఏమో చెప్పరా, లేదా కాల్చి పారేస్తాను. ఇంతకీ రాజా ఎక్కడున్నాడో చెప్పనంటావు. ఎక్కడున్నాడో చెప్పు. చెప్పవే.
ఏంట్రా ఇది? రాజా ఏమిట్రా ఇది? సగం మనిషిని తీసుకొచ్చావు, మిగతా 3 అడుగులు ఎక్కడ? ఇంతవరకే దొరికాడు. ధర్మరాజ్, నేనే మీ ఇంటికి వచ్చి కలుసుకుందాం అనుకున్నాను. నువ్వే వచ్చి నా బోన్లో ఇరుక్కున్నావు, చూసావా? గొడవ పడకు, నేను చెప్పేది వినప్పు. ఓ అప్పు. ఐ ఫూల్. అయ్యా, చలపతికి పుట్టింది కవలలు, అందులో ఈ పొట్టివాడొకడు. వద్దప్పు, నా మాట విను. అమ్మా, నువ్వు భయపడు, ఊరికే ఉండు. ఓ, తల్లి ప్రేమ పొంగుకొచ్చిందా? దగ్గరికి పో. రాజా గురించి ఇక మీదట మనం కంగారు పడక్కర్లేదు. పోలీసులు వాడిని చూసుకుంటారు. చలపతి కుటుంబం అంతా ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఉందితో కైలాసం. వెంకు, అయ్యా, వెంటనే బండి రెడీ చేయి. అలాగేనయ్యా. రాజా ఇలా రా. రాజా, రాజా రావద్దు, రావద్దు, రావద్దు ఆయన. ఎవరు వస్తే మీ వాడు క్లోజ్. ఆ పిస్టల్ కింద పడే. అవునయ్యా, వట్టి చేతులతోనే వాడిని తట్టుకోలేం. పైగా పిస్టల్ ఒకటి ఉంది. ఈ పిస్టల్ కింద పడేయండి. రాజా, ఆ తుపాకీ కింద పడే. ఒరే తమ్ముడు, కింద పడే. మర్యాదగా అందరూ బండెక్కండి. ఏమిట్రా, హెల్ప్ కి ఇంకొకటి పిలుస్తున్నావా?
ఎవడరా రాంబో వాణ్ణి కూడా బండి ఎక్కించలే ఎవడా రాంబో ఎక్కించలే అమ్మనారా కాపాడండి కాపాడండి అబ్బో అబ్బో వద్దురా అయ్యో చేయలు పడుతుంది కాపాడండి చేతుల్లో పెడుతున్నారా కాపాడండి అబ్బు కాపాడరా రాజా కాపాడరా కాపాడరా అదెందుకు నలుగురు కలిసి చేసిన హత్యను ఈ 4000 మంది ముందు ఒప్పుకో 27 ఏళ్లకు ముందుగా ఏం చేశావు? వీళ్ళ నాన్న చంపేశావు. ఎవరు మా నాన్న? ఇన్స్పెక్టర్ చలపతి. ఇటువంటి ఇన్స్పెక్టర్? నిజాయితీ గల ఇన్స్పెక్టర్. ఊరికే చెప్పకూడదు, చాలా మంచివాడు. మరి ఇంకేం చేశావు? జ్ఞాపకం ఉందా? 27 సంవత్సరాలైంది. ఏం పాడు పని చేసాము, ఇప్పుడేం జ్ఞాపకం ఉంటుంది నాయన? జ్ఞాపకం వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. వీళ్ళ అమ్మకి విషం ఇచ్చాను. నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు శిక్ష. షూట్ చేయకు. సరస్వతి నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్తే ఉంటాడు. అమ్మా చెప్పండి అమ్మా, మీరైనా కాల్ చేస్తాడు. అయ్యో చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. పిలుస్తాను రవి. తమ్ముడు అన్నయ్య రండి.